అధార్మికుల అల్ప బుద్ధియుతుల అనాచార అనాగరిక కుచేష్టలను అజ్ఞానపూరిత దురాచారాలను సనాతన ధర్మం పట్ల జరుగుతున్న అవివేక భరిత దుష్ప్రచారాలను నాగరికత పేరుతో జరుగుతున్న వివిధ అనాలోచిత క్రియమాణ దురాచారాలను అనారోగ్యకర వస్తు వినియోగ దుష్ఫలితాల కష్ట నష్టాలను తెలియపరుస్తూ స్వదేశీయమైన వస్తు వినియోగ ప్రయోజనాలను భారతీయ సంస్కృతి సభ్యతల ప్రభావాలను విశదపరుస్తూ దేశంలో సత్య సనాతన వైదిక ధర్మ పునఃస్థాపన దిశలో ఈ వేదయజ్ఞ మహారథయాత్రను కొనసాగించాలనే మహత్ సంకల్పముతో ఈ తొలి దశ ప్రచారాన్ని విశ్వ కళ్యాణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారైన ఆచార్య నరేంద్ర గారితో కలిసి ప్రారంభిస్తున్నాం. సనాతన ధర్మ ప్రేమికులు మమ్ములను ఆదరించాలని అర్థిస్తున్నాం. మా జీవితాలను వేద ధర్మ పరిరక్షణ యాగములో ఆహుతిగా సమర్పిస్తున్నాం. ఇట్టి మహోద్దేశముతో ప్రారంభించబడుతున్న ఈ రథయాత్ర ప్రధానంగా తమిళనాడులో గల రామేశ్వరం నుండి కాశ్మీరులో గల శ్రీనగర్ దాకా అనగా కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా దక్షిణ భారతదేశ పాదభాగము నుండి ఉత్తర భారతదేశపు శిరోభాగం వరకు దాకా 16 రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో వచ్చు సుమారు 100కు పైగా ఆయా నగరాలలో పట్టణాలలో బహిరంగ సభలను యజ్ఞాలను నిర్వహిస్తూ వేద ధర్మ విశిష్టతను యజ్ఞ ప్రాశస్త్యాన్ని తెలుపుతూ ఆధునిక ప్రచార ప్రసార మాధ్యమాల సహకారంతో ఈ రథయాత్ర సాగుతుంది. ఇది మొదటి దశ. తదుపరి రెండవ దశ అటక్ నుండి కటక్ వరకు తూర్పు నుండి పడమర వరకు సాగుతుంది. తదనంతరం ఈ యాత్ర నిరంతర ప్రక్రియగా భారతదేశం కోనకోనలలో నలుమూలలా కొనసాగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి రథయాత్రను ప్రారంభించడానికి విచ్చేసినటువంటి స్వామీజీ వారికి మేము భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తున్నాము. స్వామీజీ వారిని నేను దర్శించి, స్వామీజీ మీరు వస్తున్నారు, నేను ఏమి సమర్పించుకోవాలనుకుంటాను, నా దగ్గర మనసు తప్ప ఏమి లేదు అని అంటే నాకు అదే కావాలి, నీవు వేద ప్రచారం చేయాలని స్వామీజీ వారు ఆదేశించారు. కాబట్టి వారి అనేకమైనటువంటి కార్యక్రమాలు ధనుర్మాసంతో అనేక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా ఇంత సమయాన్ని వెచ్చించి మనల్ని పునీతులు చేసినటువంటి స్వామీజీ వారికి మేము వేదాన్ని ఈ వేద భగవాన్ అనే గ్రంథాన్ని నేను తెలుగులో చతుర్వేద సంహితను తయారు చేశాను. ఇప్పుడు మా అబ్బాయి ఈ గ్రంథాన్ని ముద్రిస్తే మన మోడీ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఈ వేద భగవాన్ వారు ఉంచారు. స్వామీజీ వారికి ఈ గ్రంథాన్ని బహుకరిస్తున్నాను. స్వామీజీ వారికి మీ అందరి కరతల ధనుల మధ్య స్వామీజీ వారికి వేద భగవాన్ అనేటటువంటి చతుర్వేద భాష్యాలను కూడా బహుకరిస్తున్నాము. అదేవిధంగా మహర్షి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశాన్ని అనే ఒక మహద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథాన్ని కూడా స్వామివారికి అందజేస్తూ గ్రంథాన్ని తీసుకురాము. ఆంగ్ల భాషలో సత్యార్థ ప్రకాశం, తెలుగు భాషలో సరళంగా నేను వ్రాసాను, అనువదించాను. ఆంగ్ల భాషలో నా కుమారుడైనటువంటి దయానంద శాస్త్రి కులవాచకాన్ని తీసివేసి ఒక బ్రాహ్మణునిగా, ఒక వేద పండితునిగా చతుర్వేదాలను బెంగళూరులో అక్కడ చాలా మహాభాష్యం వరకు చదువుకొని సంస్కృతంలో PhD చేశాడు. JNUలో MSc యోగ చేశాడు. కాబట్టి అతని చేతుల మీదుగా ఈ యొక్క మహర్షి దయానంద సరస్వతి గారు వేద భాష్యాలను సంస్కృతంలో రాశారు. 160 సంవత్సరముల పూర్వము స్వామీజీ సంస్కృతంలో వేదాలను భాష్యం రాస్తే ఇంతవరకు దాన్ని కంప్యూటరు చేయలేదు. ఆ 4 వేదాలను మా అబ్బాయి సంస్కృతాన్ని కంప్యూటరీకరణ చేసి మొదటి కాపీని మేము స్వామీజీకి సమర్పించుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి దివ్య వేదవాణి ఇది వేదగిరికి తొలి పీఠాధిపతి అయినటువంటి పండిత లోకమలహరి సిద్ధాంతాచార్యుల వారితో కలిసి వారు హిందీకి తెలుగు చేస్తే సంస్కృతాన్ని జోడించి సంపూర్ణంగా భాషను భావాన్ని అన్నింటినీ పరిష్కరించి నేను ఈ గ్రంథాన్ని ముద్రించడం జరిగింది. అక్కడ మీరందరూ చూస్తున్నటువంటి ప్రపంచంలో అతిపెద్ద గ్రంథంగా, ప్రపంచంలో గొప్ప అనేది ఒక వేదము మాత్రమే. వేదమే ధర్మము, మిగతా అన్ని మత గ్రంథాలు అవి ఎప్పుడైనా మనుషుల నుండి వచ్చినటువంటివి, మానవులు నిర్మించినటువంటిది. వేదము మాత్రము భగవత్ ప్రసాదితము. కాబట్టి ఆ వేదాన్ని పునీతం ఈరోజు వేదగిరిగా నామకరణం చేసి ఆ 6 భాగాలుగా ముద్రించినటువంటి సంస్కృత భాష్యాన్ని స్వామీజీ వారికి మేము భక్తి ప్రపత్తులతో సమర్పించుకుంటున్నాం.
ఈ సందర్భంగా స్వామీజీ వారు ఇంకొక కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉన్నది కాబట్టి మన అదృష్టం కొద్దీ ఇంత సమయం ఇవ్వడము, రథాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి స్వామీజీ వారి యొక్క ఆశీస్సులను మనము అందుకుందాం మనవి చేస్తున్నాను. ఓం శాంతి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో మామ్యహం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఇది ధనుర్మాస కాలం. గడిచిన డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి ఆరంభించి, అంటే సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనురాశిలోంచి మకరంలోకి ప్రవేశించేంత వరకు, అంటే 30 రోజులు అన్నమాట, జరిగే కార్యక్రమాన్ని ధనుర్మాస వ్రతం అని అంటారు. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎలా మనం ఆచరించాలి అనేది చూపించినది గోదాదేవి. పేరు విన్నారు ఎప్పుడైనా? గోదాదేవి, ఆండాళ్ళమ్మ అంటే ఒక నారీమణి. ఆ తల్లి చూపించినటువంటి మార్గంలో ధనుర్మాసాన్ని మన భారతీయ సనాతన వైదిక ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. మేము కూడా దాన్ని ఆచరిస్తున్నాం. ఈవేళ అందులో 23వ రోజు, అంటే ఇంకా ఒక వారం రోజులు ఇంకా కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఈ మధ్యనే వేదగిరి యొక్క రజతోత్సవాలు జరుపుకోవాలి. అట్లానే మన ఆచార్య నరేంద్ర గారు ఈ వేద యాత్రా కార్యక్రమాన్ని జరపాలి. ఇది దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి ఒక అనుసంధానం చేస్తూ ఈ దేశమంతా కూడా ఒకే ధర్మానికి కట్టుబడి ఉండదగినటువంటి దేశం ఇది అనే ఒక నియమాన్ని చెప్పడం కోసం పూర్వులు చూపించినటువంటి మార్గంలో, వారు ఆదేశించిన క్రమంలో మేము ఈ యాత్రని సాగిస్తున్నాం. దానికి గత 3వ తారీఖు నాడు గండిపేటలో ఉండేటటువంటి ఆశ్రమంలో అరణిమంధనం చేసి అక్కడి నుంచి ఆ జ్యోతిని తీసుకుని బయలుదేరాలి అని ఒకసారి మా కృష్ణారెడ్డి గారు, ఒకసారి ఆచార్య నరేంద్ర గారు ఇరువురు వచ్చారు. కానీ వీరొకసారి వారొకసారి రావడం వల్ల, అయితే ఇద్దరి యొక్క లక్ష్యము ఒకటే కావడం చేత బహుశా అది ఒకటా వేరా కార్యక్రమాలు అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ మాలో కలిగింది. 3వ తారీఖు నాడు అన్నారు, మళ్ళీ 7వ తారీఖు, మనోడ 10వ తారీఖు అన్నారు. 10 నుంచి తర్వాత 7వ తారీఖు మార్చుకున్నాం. సరే, ఇప్పుడు అది ఇది ఒకటా వేరా, ఇంతకీ అది 3 నాడా 10 నాడా 7 నాడా, ఎప్పుడో తెలియని ఒక చిన్న సందిగ్ధ దశ ఒకటి ఏర్పడి ఉండే. అది మన 3వ తారీఖు నాడు నరేంద్ర గారు వచ్చి దానికి ఆరంభాన్ని అక్కడ మేము చేస్తాం అగ్నిమథనంతో. సరే, ఇక్కడికే రండి, వేదగిరిలో మా అందరం కలుసుకుందాము అని వారు చెప్పారు. చాలా సంతోషం వేసింది. ఈవేళ ఇక్కడ విశ్వ కళ్యాణ చారిటబుల్
ట్రస్ట్ ద్వారా జరిగేటటువంటి వేద యాత్రా కార్యక్రమం, దానికి సంబంధించినటువంటి రథాన్ని ఆరంభం చేసే అవకాశం కలిగింది. చాలా చక్కటి కార్యక్రమం. లక్ష్యం చూస్తే చాలా భారమైనటువంటి లక్ష్యం ఇది. సుమారుగా ఓ 6 నుంచి 10,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సినటువంటి ఒక కార్యక్రమం ఇది. ఏ ఆటంకం లేకుండా జరగాలి అని ముందుగా వారికి మంగళాశాసనం చేస్తున్నాం. రోడ్ల మీద ప్రయాణం కనుక చాలా జాగ్రత్తగా లక్ష్యాన్ని చేరడానికి అవరోధం లేకుండా సాగాలి అని ముందుగా భగవంతుడిని ప్రార్థన చేస్తూ, ఎక్కడో దక్షిణంలో సాగరం దగ్గర నుంచి ఆరంభించి సేతు దగ్గర నుంచి కన్యాకుమారిలో ఉండేటటువంటి ఒక లాల్ చౌక్, కశ్మీర్లో ఉండేటటువంటి లాల్ చౌక్ దాకా ఇది ఓహో లాల్ పహాడ్ నుంచి లాల్ చౌక్. చాలా బాగుంది. ఇలా చేస్తున్నామని చెబితే మాకే చాలా ఆశ్చర్యం వేసేది. ఇంత సుదీర్ఘమైనటువంటి యాత్ర, ఎన్నో నగరాలని, ఎన్నో రాష్ట్రాలని, ఎన్నో గ్రామాలని క్రమంగా దాటుకుంటూ వెళ్ళాల్సినటువంటి యాత్ర. ఎన్నో రకాల మనుష్యుల మధ్యలో ఉంటూ ఉంటారు. వారందరినీ కూడా మంచి చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి సందర్భం. బాధ్యతాయుతమైనటువంటి యాత్ర. అసలు ఇలాంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని సంకల్పం చెయ్యడమే ఎంతో మనోధైర్యంతో కూడుకున్న కార్యక్రమం. దాన్ని ఆరంభం చేస్తున్నారు. అలాంటి దాన్ని చక్కగా మంగళాశాసనం చెయ్యాలి అని మేము ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఈ వేదగిరిని ఆరంభం చేసి దీని ద్వారా వారు వేసేటటువంటి గ్రంథాలను మేము చూసాం గతంలో. వేదాలకి సంబంధించినటువంటి అనేక మంత్రాలని సాధారణంగా అది తెలుగులో ఉంటుందో, సంస్కృతంలో ఉంటుందో, ఏ భాషలో ఉంటుందో మనకు తెలియదు. పేర్లు వింటాం తప్ప అందులో ఏముంది అనేది కూడా మనకి పెద్దగా తెలియదు. అలాంటి దాన్ని సామాన్యులు కూడా చదువుకోగలిగేటటువంటి రీతిలో చక్కగా అనువాదం చేసి దాన్ని అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చేసి అందించేటటువంటి మహానుభావుడైన అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నాడు. ఈయన సాగించేటటువంటి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా, ఇది రజతోత్సవం, ఆ కార్యక్రమానికి ఈ ఆశ్రమ స్థాపన జరిగి దీన్ని తప్పకుండా మంగళాశాసనం చేయాలి అని మేము రావడం జరిగింది. వేదాలంటేనే పడని రోజులు, వేదాల పేర్లు చెబితే అలర్జీ కలిగేటటువంటి రోజులు. అలాంటి స్థితిలో గ్రంథాలను, ఎంతెంత గ్రంథాలను ముద్రించాడు ఈ మహానుభావుడు. అసలు ఆ పుస్తకం చూస్తేనే భయం వేస్తుంది. అది పట్టుకోవడానికి మనం మొట్టమొదట ఒక వారం రోజులు ఎక్సర్సైజ్ చేస్తే తప్ప ఆ పుస్తకాన్ని పట్టుకోలేము. చదవడం సంగతి దేవుడు. అసలు ముందర పట్టుకోవాలంటే కావాలి, ఆ కింద ఉండే పుస్తకం చూడండి. దాన్ని మనం మొయ్యాలి అంటే ముందర దానికోసం ప్రత్యేకించి ఒక జిమ్కి వెళ్ళి కొంతకాలం పరిశ్రమ చేసి రావాల్సిందే. అలాంటిది ఇంత గ్రంథాలని ఆయన ముద్రణ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఎంత విలక్షణమైనటువంటి కృషి చేస్తున్నాడో. ఆ చేసే కృషికి మాకు చాలా ఆశ్చర్యం వేసింది. మేము సుమారుగా బహుశా 10-15 ఏళ్ల క్రితమే చూసాము ఈ గ్రంథాలను. కానీ అప్పుడే మాకు అనిపించేది, ఇంత ఖర్చు పెట్టి ఇంత అద్భుతంగా చేస్తున్నాడు ఈయన. ఇలాంటి కృషి సవ్యంగా సాగాలి, మా కోరిక అది. సామాన్యంగా వేదం అనేది ఒక అద్భుతమైనటువంటి శబ్ద రాశి. అక్షరాల్లో, పుస్తకాల్లో పెట్టుకోవలసింది కాదది. అది జీవితంలో ఒక భాగంగా అనువదించాల్సినటువంటి,
అదొక అపౌరుషేయమైనటువంటి శబ్ద రాశి. ఇందాక ఆయన చెప్పారు, ఎవరో ఈ మనుషులు ఆ మనుషులు రాసింది కాదయ్యా వేదం అని. దేవుడు కూడా రాసింది కాదు వేదం అనేది. దానికి అందుకోసమనే ఒక పేరు పెట్టారు, అపౌరుషేయము. ఏంటది చెప్పండి గట్టిగా. అపౌరుషేయము అంటే ఏ వ్యక్తి కూడా దేవుడు కూడా రాయలేదు. మరి ఎవరు రాయకపోతే శబ్దం ఎలా వస్తుందండి? అదే తమాషా. రాయకపోతే శబ్దాలు రావా? ఎవరు చెయ్యకపోతే శబ్దాలు రావా? వస్తాయా రావా? ఎవరు చేయకపోతే ఎలా వస్తాయి? తిన్నావా? లేదండి. తినలేదా? లేదు తిన్నాను. ఎవరు చేయకపోతే శబ్దాలు ఎలా వస్తాయి? వస్తాయా? వస్తాయి. ఎవరు చెయ్యక్కర్లేదు. మీరు ఎప్పుడైనా సముద్రపు తీరానికి వెళ్ళారా? సముద్రపు తీరానికి ఏమొస్తుంది అక్కడ? అలల యొక్క ధ్వని. ఎవరైనా చేశారా దాన్ని? నువ్వు చేసావా? నేను చేశాను. ఎవరు చేశారు? ఎవరు చేయకుండానే ప్రకృతిలోకి సహజంగా వస్తుందా లేదా? వెదురు బొంగులుండే చోట అవి కొంచెం బాగా పాతపడి దానికి ఏదైనా కన్నాలు పడితే గాలి వీస్తే అందులోంచి వెళ్ళినప్పుడు ఒక మురళి ఊదే ధ్వని వస్తుంది. తెలుసునా? ఎవరన్నా చేసిందా అది? ఎవరు చేయకుండానే ప్రకృతిలోంచి ధ్వనులు వస్తాయా రావా? వస్తాయి. గాలి వీచేటప్పుడు తుఫాన్ వస్తుంటే ఒక శబ్దం వస్తుంది. తెలుసునా? ఎప్పుడైనా చూసారా? విన్నారా ఎప్పుడైనా? ఎవరైనా మనుషులు చేసిందా అది? కాదు. ప్రకృతికి సహజంగా శబ్దాలని తయారు చేయగలిగే శక్తి ఉంది. ఎన్నో శబ్దాలు అట్లా వస్తాయి. అయితే ఆ వచ్చిన శబ్దాలకి అర్థం ఏమిటో మనకి తెలియదు. కొన్ని శబ్దాలని మనం జాగ్రత్తగా గ్రహిస్తే వాటికి అర్థాన్ని మనం భావించవచ్చు. మహానుభావులైనటువంటి జ్ఞానులు ఎంతో కాలం రీసెర్చ్ చేసి తపస్సు చేసి అలాంటి శబ్దాలను జాగ్రత్తగా గ్రహించి ఆ గ్రహించిన వాటిని శబ్దాలు ఎట్లా తయారయ్యాయి వాళ్ళకి వినిపించాయో అలానే రికార్డ్ చేసుకుని మనస్సులో అలానే వాటిని ప్రొడ్యూస్ చేసి తమ తర్వాతి వాళ్ళకే అందించారు. అది వేద శబ్ద రాశి. అది ప్రకృతిలో ఉన్నాయి కానీ వాటికి అర్థం ఏమిటి మనకి తెలియదు. పక్షులు అరుస్తాయి. ఆ పక్షుల అరుపుకి అర్థం తెలిసినా మీకు? కోకిల ఎట్లా అరుస్తుంది? ఏమిటి దానికి అర్థం? ఎందుకు అరుస్తోంది అట్లా కోకిల? దానికి కోపం వచ్చినా అట్లానే ఉంటుంది, ప్రేమ కలిగినా అంతే అంటుంది. దానికి ఆకలేసినా అలానే అంటుంది, దాహం వేసినా అట్లానే అంటుంది. దానికి దుఃఖం వచ్చినా అట్లానే అంటుంది, ఆనందం కలిగినా అట్లానే అంటుంది. మనకి శబ్దం గ్రహించే శక్తి ఉంటే శబ్దాన్ని యథాతథంగా గ్రహించవచ్చు. కానీ దానికి అర్థం ఇంతే అని నిర్ణయం చేయడం మన వశం కాదు. ప్రకృతిలో ఉండే శబ్దాలు ఎప్పుడు మారవు. అన్నీ ఎప్పుడు అలానే ఉంటాయి.
తయారు చేసుకునే శబ్దాలు మన మాటలు మారిపోతుంటాయి. నిన్న ఒకలా మాట్లాడతాం, ఈవేళ ఇంకోలా మాట్లాడతాం. మనం మనుషుల మాటలకి నిలకడ లేదు, మనుషుల మాటలకి స్థిరత్వం లేదు, మనుషుల మాటల్లో అర్థాలు మారిపోతుంటాయి. మానవుడి మాట నిన్న ఒకలా ఉండేది, ఈవేళ ఒకలా ఉంటుంది, రేపు ఇంకొకలా మారచ్చు. ప్రాంతాన్ని బట్టి భాష మారచ్చు. ఒకే ప్రాంతంలో భావాన్ని బట్టి భాష మారచ్చు. ఇవన్నీ మారుతుంటాయి, భాషలే మారచ్చు. కానీ ప్రకృతిలో ఉండే శబ్దాలు ఎప్పుడు మారవు. కాకి మా ఊళ్ళో అరిచినా మీ ఊళ్ళో అరిచినా ఎలా అరుస్తుంది? కావు కావు అని అరుస్తుంది. అంతే. అది ఎక్కడున్నా అలానే అరుస్తుంది. కోకిలి ఎక్కడున్నా అలానే అరుస్తుంది. సింహం ఎక్కడ గర్జించినా అట్లానే గర్జిస్తుంది. జంతువుల్లో మాట మారే రకం లేదండి. వాడికి 2 నాలుకలు లేవు. మనిషికి ఎన్ని నాలుకలో తెలియదు. ప్రకృతి ఎప్పుడూ కూడా స్వరాన్ని మార్చదు. అందుకోసమని కృష్ణుడి కాలంలో సింహం ఎలా అరిచిందో ఇప్పుడు అట్లానే అరుస్తుంది. ఇంకొంత ముందుకు వెడితే రాముడి కాలంలోనూ అలానే అరిచింది సింహం. ఆయనకంటే ఇంకా ముందు కాలం ఉంటే ఆ కాలంలోనూ అట్లానే అరిచింది సింహం. కోకిల అట్లానే కూసింది. కానీ మనుషులు అట్లా మాట్లాడలేదు. మనుషులు అప్పట్లో సంస్కృతం మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత ఇక్కడ మన ప్రాంతానికి వచ్చేప్పుడు ఉర్దూ మాట్లాడారు. ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నారు. రేపేం మాట్లాడతారో తెలియదు. మనుషుల మాటల్లో మార్పులు వస్తాయి తప్ప ప్రకృతిలో ఎప్పుడు మార్పులు ఉండవు. అలా మారని దివ్య శబ్దాలని గ్రహించి మహానుభావులు ఇవి చాలా పవర్ఫుల్, ఇవి చాలా గంభీరములు, వీటిని మనం జాగ్రత్త పెట్టుకోవాలి అని సురక్షితంగా పెట్టిన అలాంటి శబ్ద రాశి అది వేదం అంటే. అయితే దానికి ఏం అర్థం అనేది మన దృష్టిలో కొంత అర్థాన్ని మనం రాయొచ్చు, కానీ అంత మాత్రమే అర్థం కాకపోవచ్చు. మీరు ఇల్లు కట్టుకున్నారా? ఎంతమంది ఇల్లు ఎంతమంది కట్టారా? ఇల్లు కట్టినప్పుడు ప్లాన్ వేసారా వేయలేదా? వేసారా లేదా? వేసినప్పుడు దాంట్లో ఇది 1వ గది, 2వ గది, 3వ గది వేస్తారా వేరా? వేస్తారు. ఆ వేసినప్పుడు దానికి ఆ వేసిన డ్రాయింగ్ వేసిన ఆయన ఉంటాడు. ఆయన పేరేంది? ఆర్కిటెక్ట్. ఆ ఆర్కిటెక్ట్ దాంట్లో ఇది ఏ గది, ఇది బి గది, ఇది సి గది అని ఇలా దానికి ఏబిసి అని కోడ్ పెడతాడు. అంటే ఇప్పుడు ఏ అంటే అర్థం ఏంటి? 1వ గది. బి అంటే అర్థం ఏంటి? 2వ గది. సి అంటే 3వ గది. గవర్నమెంట్ వాళ్ళు ఓ ఊరు కట్టాలి అనుకున్నప్పుడు ఆ ఊరికి కూడా ఇలాగే ఒక ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్ వేస్తారు. ఆ వేసినప్పుడు దాంట్లో ఇది 1వ కాలనీ, ఇది 2వ కాలనీ, ఇది 3వ కాలనీ అన్నప్పుడు దానికి ఇది ఏ బి సి అని పెడతారు. అప్పుడు ఏబిసికి అర్థమైంది. మా ప్లాన్లో మేము 1వ గదికి పెట్టామండి, 1వ గది అంటే ఏ అంటే అని వాడి మీద దెబ్బలాడితే సబాబాది. ఏ అంటే అప్పుడు ఏమైంది? మొదటి కాలనీ.